హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఇండియన్ తెలుగు మిస్టరీస్. మహాశివరాత్రి అనేది హిందూ ధర్మంలోనే అత్యంత పవిత్రమైన రోజుగా భావించబడినది. ఈ పవిత్రమైన రాత్రి భక్తులందరూ ఉపవాసం పాటించి జాగరణ చేసి భక్తి పరవశంతో ఆ పరమశివుడిని ఆరాధిస్తారు. ఈ మహాశివరాత్రి పవిత్రను చాటి చెప్పే ఒక గొప్ప కథ కుమార్ అనే ఒక వ్యాపారి జీవితంలో చోటు చేసుకుంది. తెలియకుండానే చేసిన పూజ కూడా ఎలా శివుడు అనుగ్రహాన్ని దారితీస్తుందో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. పూర్వం వేదకాలంలో కుమార్ అనే ఒక వ్యాపారి ఉండేవాడు. అతను వ్యాపారం నిమిత్తం ఎన్నో ఊర్లు వెళ్తూ వస్తూ ఉండేవాడు. ఒకరోజు అతను దూర ప్రాంతానికి వెళ్ళి వస్తుండగా సడన్ గా ఒక అంతరించని అడవిలో చిక్కుకున్నాడు. ఆ రోజంతా ప్రయాణం చేసి అతను చాలా అలసిపోయాడు. ఆ సమయం రాత్రి వేళ. ఆకాశంలో చంద్రుడు ప్రకాశిస్తూ ఉన్న అడవి నిండా తీవ్రమైన చీకటి మారింది. గాలిలో అనేక భయంకర శబ్దాలు వినిపించసాగాయి. అటు ఇటు చూసినా ఎవరూ కనిపించలేదు. భయం అతన్ని గట్టిగా పట్టి పీడించసాగింది. చుట్టూ భయానక జంతువుల గర్జనలు, రాత్రి మృగాల స్వరాలు అతని మనసును మరింత ఆందోళనకు గురి చేశాయి. తన ప్రాణాలను రక్షించుకోవడానికి అక్కడ ఉన్న బిల్వ వృక్షం ఎక్కి పైభాగంలో తలదాల్చుకోవాలనుకున్నాడు. ఆకుల మధ్య కూర్చొని రాత్రి గడపడం తప్ప వేరే మార్గం కనిపించలేదు. కానీ అతను మనసు భయంతో నిండిపోయి ఉండడంతో నిద్ర పట్టలేదు. అలానే రాత్రంతా జాగ్రత్తగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో భయం నుంచి తప్పించుకోవడానికి అతను తన వేలుతో చెట్టు ఆకులను తీసి కిందకి విసురుతూ ఉండేవాడు. అయితే అతనికి తెలియకుండానే ఆ చెట్టు కింద ఒక శివలింగం ఉండేది. అతను విసిరిన ప్రతి ఆకు శివలింగంపై పడింది. ఇది చూసి స్వయంగా ఆ పరమశివుడే చిరునవ్వుతో చూశాడు. ఈ విధంగా ఆ వ్యాపారి బిల్వదళ పూజ చేసినట్లయింది. అంతేకాక ఆ రాత్రంతా భయంతో అతను ఏమీ తినలేదు. తెలియకుండానే శివరాత్రి ఉపవాసం కూడా చేశాడు. అంతేకాదు, రాత్రంతా జాగరణ చేసి కింద విసిరిన ప్రతి ఆకుతోనూ ఓం నమ శివాయ అనే మాటలను భగవంతుడిని ఆరాధించాడు. ఇలా గడిపిన రాత్రి తర్వాత తెల్లవారుజామున అతను చెట్టు మీద నుండి దిగాడు. ఒక్కసారిగా అతని ముందు ఒక ప్రకాశవంతమైన ఒక శక్తి ప్రత్యక్షమైంది. అది ఎవరో తెలియక అతను భయంతో నిలబడాడు. కానీ అది స్వయంగా ఆ పరమశివుడు అనుగ్రహం అని అతనికి అర్థమైంది. శివుడు సంతోషంతో అతన్ని చూసి ఇలా అన్నాడు, నీ భక్తి నిజంగా నిష్కలమైనది. నీకు తెలియకపోయినా నువ్వు నన్ను శ్రద్ధగా పూజించావు. నీ గత జన్మలో చేసిన అనేక పాపాలు ఈ రాత్రితో తుడిచిపోయాయి. ఇప్పుడు నీకు మోక్ష మార్గం లభించింది. మహాశివరాత్రి అర్థం భయాన్ని విడిచిపెట్టి భక్తితో నన్ను చేరడం అని శివుడు అంటాడు. ఈ మాటలు విన్న వ్యాపారి ఆనందంతో భగవంతుడికి నమస్కరించాడు. అప్పటి నుంచి మహాశివరాత్రి రోజున బిల్వపత్రాల పూజ, ఉపవాసం, జాగరణ చేయడం మనకు మంచి ఫలితాలను ఇచ్చే విధంగా మారింది. ఈ కథ నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏమిటంటే నిస్వార్థ భక్తి మరియు ఉపవాసం శివుని అనుగ్రహాన్ని దారితీస్తాయి. బిల్వపత్ర పూజ చాలా పవిత్రమైనది. జాగరణ మనకు ముక్తి మార్గాన్ని ప్రసాదిస్తుంది. ఈ కథ ద్వారా మనకు స్పష్టంగా తెలుస్తుంది, శివభక్తికి జ్ఞానం అజ్ఞానం అనే తేడా ఏమీ ఉండదు. నిస్వార్థంగా శ్రద్ధతో చేసిన ఏ చిన్న పూజనైనా ఆ మహాశివుడు స్వీకరిస్తాడు. మహాశివరాత్రి రోజున ఉపవాసం పాటించడం, బిల్వపత్రాలతో శివర్చన చేయడం, జాగరణ చేయడం మన జీవితాన్ని ఆధ్యాత్మికంగా పరిపూర్ణంగా చేయగలదు. ఈ పవిత్ర శివరాత్రిని భక్తిపూర్వకంగా జరుపుకుందాం. హర హర మహాదేవ శంభో శంకర. ఇలాంటి మరెన్నో రహస్య కథల కోసం మా ఛానల్ని ఇప్పుడే లైక్, షేర్, కామెంట్ మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.